యువత తాలూకు భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. నాకు ఇంకా ఆవేదన, కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను. భావజాలంతో వచ్చిన వ్యక్తులే పార్టీలో నిలబడతారు, కానీ భావజాలంతో రాని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. నేను అధికారం కోసం అరువులు చాచను, అధికారం కోసం అడ్డదారులు తొక్కను, అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగను. మనకు కావాల్సింది చాలా హుందాగా బాధ్యతతో కూడిన అధికారం కావాలి. మన మాట వినాలంటే ముందు మనం సరైన వాళ్ళం కావాలి. జీవితంలో ఏమి జరిగినా జరగపోయినప్పటికీ నేనైతే ఏ ఆశయంతో అయితే పెట్టానో దాని మీద నేను వెనకడుగు వేయను. కష్టాలు ఉంటాయి, దీంట్లో నష్టాలు ఉంటాయి. పాలిటిక్స్ ఈజ్ అ నేషనల్ సర్వీస్ టు మీ. నేను రాగానే సూపర్ స్టార్డమ్ సాధించాలని సినిమాలో నేను అనుకున్నా. సహజంగా నా సినిమాలు బాగా ఆడి, కథలు బాగా చెప్పగలిగి, నేను పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే అది ఆటోమేటిక్ మనం పెరిగి పెద్ద అవుతాం. అలాగే రాజకీయాలు కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. అది ఈ రోజు అధికారం ఇస్తా, రేపు అధికారం ఇస్తాం నేను చూడట్లేదు. విమర్శించే వాళ్ళకి మటుకు చాలా ఘాటుగా సమాధానం చెప్పాలి. నేను సహనాన్ని బోధిస్తాను. సహనం అని చెప్పి పిరికితనం కాదు, పిరికితనంగా కూర్చోమని నేను చెప్పను.